రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. రైతే రాజు అవుతాడు. అన్నదాత కింద ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అదేం జరగటం లేదు మేడం. ఏందని పట్టించుకున్న నాదుడే లేదు. ఇవి అసలు యార్డు మీనే లేదు మేడం. ఎవరైతే అన్నదాత సుఖీ భవ చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటున్నావు కదా, నువ్వేమైనా ఇనుపు కలిసి బతుకురావా చెప్పు, ఒక్కటే మాటే. అదే రైతు ఒక్కసారి కన్యారు చేసి పంట పెట్టుకోకుంటే మీరందరూ ఏం తినిపోతారు రాష్ట్ర దేశ ప్రజలు చెప్పండి. ఇల్లీగల్ గోడలో జరుగుతుంది. కనీసం భారీగా ఎత్తుడు కూలి దింపుడు కూలి భారీ కూలి రావట్లేదా? ఇప్పుడు 10,000 11,000 అమ్మిన కందులు ఇప్పుడు 6,000 అమ్మి 5,000 అమ్మి అసలు అడిగినోడు కూడా లేడు. ఈ రోజు దళారీలు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతాంగాన్ని ఈ రోజు సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి ఈ రోజు పాలకవర్గాలు తీసుకొచ్చాయి. ఏ రైతన్న ఈ రోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కూటమి పాలనలో అరటి రైతులు కుదేలయ్యారు. అలా కిందట 26,000 పలికిన రేటు 29,000 రూపాయలు పడిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. చాలా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతులు ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉంది. మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి, పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే. ఏ పంటకు ఈ రోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రైతున్న వ్యవసాయం చేస్తా ఉన్నారు. ఏమవుతుంది సార్, కళ్ళ మీద నీళ్ళు వస్తాయి సార్ వ్యవసాయం చేసుకుంటే. ఎన్ని రోజులు సార్ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా తప్పనిసరిగా చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేమందరం కూడా రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. A ton of bananas which were 25,000 rupees are being sold for 50 paise a kg. For 50 paise you don't even get a biscuit or a matchbox. వ్యవసాయం దండగన్న వాడికి రైతుల మీద ఏం ప్రేమ ఉంటుందండి? ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థమవుతుంది. ఒకే రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యవసాయ రంగ సంక్షోభ పరిస్థితికి అద్దం పడుతుంది. వ్యవసాయ రంగంలో ఎంత సంక్షోభం నెలకొని ఉందనంటే వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అందరికి ఇచ్చేసా ఈ రైతుల డిమాండ్ చేస్తారా? ఈ రైతుల డిమాండ్ చేస్తారా? ఆ గవర్నమెంట్ బంధించి చంపిస్తామా బాగున్నా? 4 గంటలకు వస్తే 7 గంటలకు ఎత్తున్నాడు, ఉదయం 9 వస్తే 4 ఎత్తున్నాడు. నమస్కారం జరుగుతుంది. ఎర్రలా కలుగుతుంది గవర్నమెంట్ కి. ఎకరం ఉన్నవాడికి 5 ఎకరాలు చేసిన బత్తయ్య 40 ఎకరాలు ఉన్నాం, ఎకరాలు బత్త ఏళ్ళ పంపించేస్తారండి టాటర్ మీద. మీరు ఎన్నాళ్ళ నుంచి టీడీపీ ఉన్నారండి? టీడీపీ నాకు గుర్తుగా టీడీపీ అండి. ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా? వ్యవసాయ మంత్రి ఉన్నాడా? వ్యవసాయం దండుగా అని చెప్పి పదే పదే ఆ భావంతో మాట్లాడే పాలకులు మన దగ్గర ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఆయనకి రైతుల మీద గాని లేకపోతే వ్యవసాయ రంగం మీద గాని ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతు కుదేలవుతున్నాడు, అప్పులు పాలవుతున్నాడు. రైతాంగాన్ని ఆదుకోవడానికి మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలనే ఆలోచన సైతం కూడా ఇవాళ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో రైతులకు అడుగడుగున కష్టాలు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. పురుగుల మందులు కూలీలు రాదు ఈ రేట్లలో. మీరేమో చెప్పే రేట్లేమో జరగడం లేదు సార్. ఫ్యాక్టరీలు అందరూ కూడా సిండికేట్ అయిపోయారు సార్. రైతులు మోసపోతున్నాం సార్. యూరియా సప్లైలో ప్రక్షాళించలేదు.
దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వెరైటీ మార్చాలి, అక్కడ ఫెయిల్. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే, చేసేందుకే ఈ రోజు నా ఈ పర్యటన. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ఇప్పిస్తా. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్న. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.